రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పుకుంటున్న గ్లోబల్ సమ్మిట్ పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా కొనసాగుతుంది. ఇక గ్లోబల్ సమ్మిట్ లో ఏర్పాటు చేసిన స్టాల్స్ ఖాళీగా దర్శనమిస్తున్నాయి. సమ్మిట్ లో దాదాపు 30కి పైగా వివిధ కంపెనీలకు చెందిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. కానీ కనీసం ఎంక్వైరీ చేసేందుకు కూడా ఎవ్వరూ ఆసక్తి చూపడం లేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని చెప్తున్న గ్లోబల్ సమ్మిట్ వేదిక వద్ద ఉన్నాము. ఇక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ మనం చూసినట్టయితే దాదాపు 30 రకాల స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేశారు. కానీ స్టాల్స్ వద్ద ఎవరు కూడా సందర్శకులు వచ్చిన పరిస్థితి కనిపిస్తలేదు. ప్రస్తుతం గవర్నమెంట్ సంబంధించిన స్టాల్స్ కొన్ని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు హెల్త్ అండ్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక స్టాల్ కావచ్చు, ఇటు క్రెడాయికి సంబంధించిన స్టాల్ కావచ్చు, ఎంఆర్కి సంబంధించిన స్టాల్స్ కావచ్చు, ఇక బయోటెక్ సంబంధించిన స్టాల్ కావచ్చు, మరొక వైపు స్కిల్ ఇండియా యూనివర్సిటీ దీనికి సంబంధించిన స్టాల్స్ కావచ్చు. ఏవి చూసినా కానీ ఖాళీగా దర్శనం ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖాళీ చైర్లు మాత్రమే వేసి ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ప్రతినిధులు లేరు, ఏం లేరు, విజిటర్స్ కూడా లేరు. దానికి సంబంధించిన ఎంక్వైరీస్ కూడా లేని పరిస్థితి మనం విజువల్స్లో స్పష్టంగా చూస్తున్నాము. ఇక దాదాపు 30కి పైగా స్టాల్స్ ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వివిధ రకాలకు సంబంధించిన అటు వ్యాపారాలకు సంబంధించి కావచ్చు, ఇటు రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇక ఇతర ఇన్నోవేషన్ సంబంధించి కూడా ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేశారు. కానీ ఎక్కడ చూసినా కానీ ఎవరు కూడా ఈ స్టాల్స్ విజిట్ చేసేందుకు వచ్చిన సందర్శకులకు మాత్రం ఎవరు ఆసక్తి చూపట్లేదని కూడా తెలుస్తూ ఉంది. ఇక నిన్న మొదటి రోజు జరిగిన గ్లోబల్ సమ్మిట్కి సంబంధించి దాదాపు 150కి పైగా విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పారు. దాదాపు 40 దేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వస్తారని చెప్పారు. కానీ 40 దేశాలకు సంబంధించి ఎవరు కూడా పెద్ద ప్రతినిధులు కనిపించిన దాఖలాలు అయితే మనకు కనిపిస్తలేదు. కేవలం 10 నుంచి 15 మంది మాత్రమే, కొంత పదుల సంఖ్యలో మాత్రమే ఇటు విదేశీ ప్రతినిధులు మాత్రమే కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ఇటు ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేసినట్టు కూడా పెద్ద సందర్శకులు తాకిడి అయితే లేదని చెప్పాలి. మొత్తం 30కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేసినా కానీ ఈ స్టాల్స్ సంబంధించి ఖాళీగా దర్శనం ఇస్తున్నది. ఇంత పెద్ద హడావిడి ఎందుకు చేస్తున్నారని కూడా ఒక విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు 100కి పై ఎకరాల్లో 100 పై ఎకరాలలో కోట్లాది రూపాయలు ఖర్చు చేసి ఒక ప్రతిష్టాత్మకంగా గ్లోబల్ సమ్మిట్ చేస్తున్నామని చెప్పిన కానీ దీని పెద్ద రెస్పాన్స్ అయితే ఎవరు చూపించట్లేదు. ఇంత పెద్ద ఎత్తున అటు హైటెక్ సిటీ లాంటి హెచ్ఎస్సిసి నోవోటెల్ లాంటి కావచ్చు, ఇతర కన్వెన్షన్ సెంటర్లో పెద్ద ఎత్తున కూడా ఇటు దాదాపు 30 నుంచి 50 వేల మంది కూడా విజిట్ చేయవచ్చు, స్టాల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు. అక్కడ పార్టీషన్స్ ఏర్పాటు చేసి వివిధ రకాలకు కూడా ఇటు డెలిగేట్స్ కావచ్చు, ప్రతినిధులు కావచ్చు వచ్చి వారు తమ సంబంధించిన కంపెనీలకు సంబంధించిన వివరాలు పెట్టించుకునేందుకు అనువుగా ఉండేది. కానీ ఎందుకు ఇంత సిటీకి దూరంలో ఇటు ప్రజలకు ఇటు వచ్చిన పెట్టుబడిదారులకు సంబంధించి కొంత ఇబ్బందులు కలిగేలా కూడా ఇంత దూరం ఎందుకు ఏర్పాటు చేశారంటూ కూడా కొంత విమర్శలు అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంకా చూసినట్లయితే రెండో రోజు కానీ ఊహించినంత స్పందన అయితే కనిపించట్లేదు. ఇక మరోవైపు చూసినట్టయితే ఫార్మాసిటీ రైతులు కూడా దీన్ని ఆపోజ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎలక్షన్ సమయంలో తమ భూములను ప్రభుత్వము తిరిగి ఇస్తామని చెప్పింది. కానీ అధికారం చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ సంబంధించి మళ్ళీ ఇక్కడ ఫ్యూచర్ సిటీ పేరుతో సరికొత్త డ్రామాలు చేస్తుంది. రైతులు చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పెట్టుబడిదారులు కావచ్చు, ఇటు ఇక్కడికి వచ్చే ఎవరు కూడా మోసపోవద్దు, మమ్మల్ని కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది, మీరు ఎవరు కూడా మోసం పోవద్దు, పెట్టుబడులు పెట్టదని కూడా ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ రైతులు కూడా ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా చూసినట్టయితే రెండో రోజు కూడా గ్లోబల్ సమ్మిట్ కొనసాగుతుంది. కానీ ఇక ప్రభుత్వం ఎంతో లక్షల కోట్లు దావోస్ తరహాలో ఇటు దావోస్ గ్లోబల్ సమ్మిట్ తరహాలో ఈ సమ్మిట్ నిర్వహిస్తామని చెప్పింది. కానీ అంత రెస్పాన్స్ అయితే కనిపించట్లేదని కూడా ఇక్కడ వచ్చిన డెలిగేట్స్ కావచ్చు, ప్రతినిధులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ దశరథ్తో మహేష్, టీ న్యూస్.